ఐఏఎస్ పివి రమేష్ దుష్ప్రచారం, రమేష్ భూమి కబ్జా చేసింది అని బయటపడ్డ వాస్తవం, కబ్జా చేసిన భూమికి మ్యుటేషన్ చేయాలని అడ్డగోలు వాదన, 11.04 ఎకరాల భూమిని కబ్జా చేసిన ఆయన తండ్రి, దానిపై కోర్టులో పిటిషన్ వేసిన జి నాగేంద్ర, ఆ భూమిని అప్పగించాలని తీర్పునిచ్చిన కోర్టు అయినా భూమిని అప్పగించడమైనా ఆ భూమికి మ్యుటేషన్ చేయాలని కోరిన రమేష్, వివాదంలో ఉన్న భూమి మ్యుటేషన్ కుదరదన్న అధికారులు, ఈ భూమిపై జాయింట్ ఇన్స్పెక్షన్కి కలెక్టర్ ఆదేశం, రీసర్వే కోసం రావాలని నోటీసులు ఇస్తే ముఖం చాటేసిన రమేష్ ఇప్పుడు బాబు పన్నాగంతో ప్రభుత్వంపై విష ప్రచారం అంటూ నిన్న ఆయన ఒక ట్వీట్ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తుందంటున్నారు, ఎప్పటికే నా భూమిని లాగేశారు అన్నటువంటిది. అసలు విషయం ఆయన తండ్రికి సంబంధించినటువంటి ఆ భూమి ఆయనే కబ్జా చేశారన్నటువంటిది, దాని మీదన విచారణకు రమ్మనమంటే కూడా రాలేదన్నటువంటి వివరాలు వెంటనే అందుకున్నారు వీళ్ళు, దాన్ని హైలైట్ చేస్తున్నారు. పోతే వింటున్నావా ఈసీ బాబు కారు కోతలు అంటూ ఓటమి భయంతో దిగజారి బూతులు మాట్లాడుతున్న చంద్రబాబు, అధికారం దక్కదన్న అక్కసు తీవ్ర అసహనంతో వృద్ధ నాయకుడు, విచక్షణ కోల్పోయి దారుణ తిట్లే ప్రధాన అంశంగా ప్రచారం, సీఎం జగన్ను కొట్టండి నుంచి చంపండి నరకండి అనే స్థాయికి బాబు ఇప్పుడు పూర్తిగా మతిచెడి తిట్ల పురాణం బూతుల దండకం, చివరికి సీఎం జగన్ కుటుంబం అమ్మమ్మలో తాతయ్యలపైన దిగజారి వ్యాఖ్యలు, నీ తల్లి మొగుడిచ్చాడా మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా అంటూ దుర్భాషలో, 14 ఏళ్ళు సీఎంగా చెప్పుకోవడానికి ఏమీ లేక జగన్ని తిట్టడమే పనిగా బాబు, సీఎం జగన్పై చేసిన దుష్ప్రచారాలను నమ్మని ప్రజలు, సీఎం జగన్ ప్రభుత్వంపై పన్నిన కుట్రలు బోమరాంగా ఆయనకే తగిలే, దీంతో తీవ్ర అసహనంతో బజారు స్థాయి మాటలు, అనకాపల్లి సభలో ప్రధాని ఉన్నంత వరకు మౌనం, ఆ తర్వాత తిట్ల పురాణం, బాబు మాటలు ఎన్నికల కోడ్కు విరుద్ధం అయినా విననట్లున్న ఈసీ, తెలంగాణలో కేసీఆర్పై చర్యలు తీసుకున్న ఈసీ ఏపీలో అందుకు విరుద్ధం అంటూ ఇందులో జగనన్న భూ హక్కు అంటే నీ తల్లి మొగుడిచ్చాడా మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా జేజే తాత ఇచ్చాడా ఎవడిచ్చాడు అంటూ వినేవారికి రోత పుట్టించారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే సీమలో 52 సీట్లు గెలుస్తామంటూ పులివెందుల్లో జగన్కి ఎదురుగాలి, కర్నూలు జిల్లా పాణ్యంలో చంద్రబాబు, రాయలసీమలో టీడీపీ 52 సీట్లను గెలుచుకుంటుందని ప్రతిపక్ష నేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. పులివెందులో జగన్కి ఎదురుగాలి వీస్తోందన్నారు. సోమవారం పాణ్య నియోజకవర్గంలోని కల్లూరు చెన్నమ్మ సర్కిల్లో చంద్రబాబు ప్రజాగళం సభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో రాయలసీమలో 52 సీట్లకు 49 సీట్లను వైఎస్ఆర్సీపీ గెలిచింది, 3 సీట్లే గెలిచారని నన్ను ఎగతాళి చేశారు. ఇన్ని పనులు చేస్తే ఓట్లు పడలేదని నేను బాధపడ్డాను, అయితే ఈసారి 52 సీట్లను మనమే గెలుస్తున్నామని తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఓటమి